ఏమా నలిబింబాస్ కిచెన్కి స్వాగతం. చలికాలం వచ్చిందండి. వేడి వేడిగా టమాటా పచ్చడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో ముందుగా నేను ఇక్కడ ఒక 2 కేజీ టమాటా తీసుకున్నాను. టమాటాలని కడిగి ఒక క్లాత్ మీద ఫ్యాన్కి లేదా ఎండ ఉంటే ఎండలో 1 గంట ఎండబెడితే సరిపోతుంది. తర్వాత తీసి నీరంతా పోతుంది కదండి. కాయ మీద ఉన్నది ఇప్పుడు 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నిటిని ఈ కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని అన్నిటినీ ఒక కంటైనర్లో ప్లాస్టిక్ లేదా గ్లాస్ కంటైనర్లో వేసుకొని 1 స్పూను పసుపు, 300 గ్రాముల కల్లుప్పు వేసుకున్నాను. సాల్ట్ వేసుకునేటట్టయితే 250 గ్రామ్స్ సరిపోతుంది. సో 300 గ్రాములు ఉప్పు అంతా వేసి చక్కగా మొత్తం పసుపు ఉప్పు అంతా కలబెట్టి టమాటాలు కలిసేటట్టు మూత పెట్టి ఒక 3 డేస్ అనేది మంచిగా ఊరనివ్వాలి. ఈ 3 డేస్ కలుపుకున్న పక్కన పెట్టేసేయండి, ఊరిపోతుంది టమాటా ముక్క అనేది. ఇప్పుడు ఊరిన టమాటాని నీరంతా కూడా మన ప్లాస్టిక్ కంటైనర్లో పిండేసుకొని ఈ టమాటాల వరకు ఒక ప్లేట్లో నేను మనకి ఈ చలికాలంలో వచ్చే ఎండ సరిపోతుంది ఎండటానికి ఒక్కరోజు సరిపోతుందండి. ఫుల్ డే మొత్తం ఎండలో పెట్టేసేయండి. అవి నీరు చక్కగా పీల్చేసుకొని ముక్క అనేది దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఈ ఆల్రెడీ నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదండి టమాటా గుజ్జు, దాంట్లో కేజీకి 75 గ్రాముల చింతపండు, 2 కేజీలు కాబట్టి 100 గ్రామ్స్ చింతపండు అనేది నీట్గా గింజలు అవన్నీ తీసేసుకొని నేను ఊరబెట్టుకుంటున్నాను. ఈ ఒకరోజు ముందు టమాటాలు పిండాం కదండి, ఫుల్ డే సరిపోతుంది నానటానికి. అంతలోపు మెంతులు అనేవి 100 గ్రామ్స్, కేజీకి 75 గ్రామ్స్. సో 2 కేజీస్కి 100 గ్రామ్స్ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. నూనె వేయకుండా చక్కగా దూరగా వేయించుకొని పొడి పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫుల్ డే అంతా ఎండబెట్టుకున్నాం కదండి, టమాటాలని దగ్గరికి వచ్చేసినాయి. ఇలాగా దగ్గరికి వస్తే సరిపోతుంది, మరీ ఎండ అవసరం లేదు. ఇది ఒక 1 మంత్ పైన నిల్వ ఉండటానికి కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ టమాటా అన్నిటిని కూడా తీసి విడివిడిగా, ఈ టమాటాని విడిగా అలాగే చింతపండు టమాటా గుజ్జు విడిగా మిక్సీ వేసుకోవాలి. కలిపేసుకోవద్దండి, చింతపండు అనేది మెదగదు. సో నేను చక్కగా మిక్సీ వేసుకొని టమాటా గుజ్జు ఒక పెద్ద బేసన్లో తీసుకొని పెట్టుకున్నాను. అలాగే ఈ చింతపండు గుజ్జును కూడా టమాటా చింతపండు గుజ్జును కూడా మెత్తగా వేసి అదే దాంట్లో వేసుకున్నాను. ఇప్పుడు మన అసలైన సీక్రెట్ 2 స్పూన్స్ ఆవాల పిండి వేయండి. అది పచ్చి ఆవాలు మిక్సీ వేసేయండి, సూపర్గా అదిరిపోతుంది. అలాగే ఇందాక మెంతిపొడి చేసి పెట్టుకున్నాం అది, అలాగే 300 గ్రాముల కారం. ఇది మన గుంటూరు కారం, అదిరిపోతుందండి. మొత్తం కలబెట్టుకుంటే 1-2 నెలలు అయినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉండి టమాటా నిల్వ పచ్చడి రెడీ. కావాలన్నప్పుడు కొంచెం తీసి చక్కగా ఆవాలు వేసి జీలకర్ర వేసి తాలింపు పెట్టుకొని అదిరిపోద్ది. మన నలబింబాస్ కిచెన్లో ఆర్డర్పై పచ్చళ్ళు చేసి పడినండి. అలాగే స్నాక్స్ కూడా ఆర్డర్ చేసుకోండి. వాట్సాప్. థ్యాంక్ యూ.